నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భయాల్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి. రామభజన ప్రియుడిగా అంజనీసుతుడిగా ఖ్యాతికెక్కిన హనుమంతుడు శివాంశ సంభూతుడు. ప్రభాదివ్యకాయుడైన ఆ ప్రసన్నాంజనేయుడు ఊరూరా వాడవాడ ప్రతిష్ఠితుడై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ పరంపరలోని భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంజనేయ స్వామి ఆలయం అలరారుతోంది. ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో మచిలీపట్నంలోని సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం సందర్శించి ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఛత్రపతి శివాజీకి గురువైన సమర్థ రామదాసు ఆ రాముని దాసుడైన ఆంజనేయుని అపరవతారంగా భావింపబడతారు. 1653వ సంవత్సరంలో సమర్థ రామదాసు గారు భారతదేశ పర్యటన గావించి పలుచోట్ల సంకల్పంతో మొత్తం 108 హనుమద్ విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. కాశీలోని హనుమాన్ ఘాట్లోని హనుమంతుడి విగ్రహాన్ని, తరువాత మచిలీపట్నంలోని పరాసుపేటలో వీరాంజనేయ స్వామి వారిని స్వయంగా ప్రతిష్ఠ కావించారంట. సమర్థ రామదాసు ప్రతిష్టాపిత ఆంజనేయ స్వామి ఆలయం అత్యంత మహిమాన్వితమైందిగా పేరుగాంచింది. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని హనుమను కొలిచిన చోట ఆ హనుమ హృదయస్థుడైన శ్రీరామునికి సంప్రీతి కలుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి మహాబలవంతుడు, శక్తిమంతుడు, అంతేకాదు సకల సంపద్గుణ సమేతుడు. అందుకే ఆంజనేయుని ఉపాసించిన వారికి శక్తియుక్తులు సమకూరడమే కాదు, కాగల కార్యాలు వేగవంతంగా కూడా జరుగుతాయి. రఘునాథుడు కీర్తింపబడిన చోటల్లా హనుమంతుడు విరాజమానుడై ఉంటాడు. హనుమంతుడు శ్వేతార్క రూపంలో మూలమూర్తిగా సుప్రతిష్ఠుడైన ఆలయాల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఖ్యాతి చెందింది. ఇది మచిలీపట్నంలో పరాసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. పరాసుపేట మార్గంపై శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం స్వాగత ద్వారం ఇరువైపులా దిగువన మారుతి మూర్తులతో, స్వాగత ద్వారం పైభాగాన నడుమ శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు, ఆంజనేయుని కృతమస్తకాంజలి రూపు ప్రతిమతో సహా దర్శనమిస్తాయి. సమర్థ రామదాసు తన మహారాష్ట్ర శిష్యులలోని ఒక మహంతుని ఈ ఆలయ పూజాధికాలకై నియమించటం జరిగిందట. పద్దెనిమిది 1843 వరకు మహంతులు బావాజీలే అర్చనలు చేసేవారు. కుల మత జాతి రహితంగా సర్వుల పూజలందుకునే వీరాంజనేయునికి నైజాం ప్రభువు బందరులోని ఖలాల్ఖానా అబ్కారీ డిపార్ట్మెంట్ ఆఫీసు నుండి నెలకు వరహా ఇచ్చేట్లుగా మర్యాద పత్రిక రాసిచ్చాడట. అది శిథిలం కాగా 1805లో దీదునాను తిమ్మయ్య అనే ప్రభుత్వ ఆఫీసర్ కొత్త పత్రాన్ని స్వామికి నివేదించుకున్నాడట. స్వామిని సేవించే మహంతుల పరంపరలో నారాయణదాసు బావాజీ
చివరివాడుగా మచిలీపట్నం విడిచి కాశీకి వెళ్ళిపోతూ స్వామి సేవకై వచ్చిన శ్రీకాకుళం అగ్నిహోత్రం లక్ష్మణాచార్యుల వారికి ఆలయ బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడట. మహంతుల సేవలో ఉన్న కాలాన ఆలయానికి ఆలయ ఆవరణానికి ఎలాంటి అనుచిత్వం కలిగి మైల సోకినా ఆరవేసిన వస్త్రాలు దండం మీదే అగ్నిదగ్ధమవుతుండేవట. శ్రీ వీరాంజనేయుని ఉగ్రత్వమే దానికి హేతువు. ఇక ప్రధాన ఆలయ ఆవరణలో ప్రవేశ ద్వారం నుండి లోనికి రాగానే ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఒకవైపు, ప్రక్కగా పాదప్రక్షాళనా స్థలం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు బలిబండ, ధ్వజస్తంభం వేదిక సముఖాన గదాధరుడైన చిన్న హనుమద్ విగ్రహం దర్శనమిస్తాయి. భక్తులు ధ్వజస్తంభ దర్శనం చేసి నమస్కరించుకుని అక్కడి హనుమద్ విగ్రహానికి నమస్కరించి హారతులిస్తారు. ఆవరణలోని చిన్న గుడికి దగ్గరనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. గుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణలు కావించి ధ్వజస్తంభ వేదిక వద్ద దర్పణం చూసుకుని తిలకధారణం కావించుకుని గర్భాలయ స్వామిని సందర్శించి పూజలనరుస్తారు. ప్రవేశించిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ సువచ్చల సమేత ఆంజనేయ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు. స్వయంగా సమర్థ రామదాసు గారిచే ప్రతిష్ఠితమైన ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులవుతారు. ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. మూల విరాట్ సమీపంలో ఆగమ శాస్త్రోక్త యంత్రమంత్రోక్తంగా సువర్చలాదేవి ప్రతిష్టాపనతో శ్రీ వీరాంజనేయుడు ఉగ్రత్వాన్ని పరిహరించి శ్రీ సువర్చల ఆంజనేయ స్వామిగా కోరిన భక్తులకెల్లా దయాళువై ప్రసన్నుడై విరాజిల్లుతున్నాడు. గర్భాలయంలో స్వామికి అర్చకులు పూజ చేసి హారతులిచ్చి వరుసలో దర్శించవచ్చే భక్తులకు దర్శనానంతరం తీర్థం, శఠగోప ఆశీర్వాదం, అక్షతలు ఇచ్చి పానకం నీటిని, ప్రసాదాన్ని పంచిపెడతారు. 25 సంవత్సరాల తెల్ల జిల్లేడులో గణపతి ఉండగా 100 ఏళ్ల తెల్ల జిల్లేడులో హనుమ వసించి ఉంటాడట. శ్రీ సమర్థ రామదాసు ఈ ఆలయంలో శ్వేతార్కమూర్తిగా హనుమత్ ప్రతిష్ఠ గావించడం విశేషం. అంచేత మూలమూర్తి వీరాంజనేయుడు విగ్రహంగా కాక బొట్టు, కళ్లతో, సింధూర పూతలతో తొలుత శ్వేతార్కమూర్తిగానే కొలువబడేవాడు. స్వామిని ప్రసన్నమూర్తిని కావించడానికై ఆగమ శాస్త్రోక్తంగా శివలింగాకృతిలో తెల్ల జిల్లేడు శ్వేతార్క స్వరూపంలోని వీరాంజనేయుని సువర్చల సమేత ఆంజనేయునిగా
జయేంద్రస్వామి పునఃప్రతిష్ఠ కావింపజేశారు. పంతొమ్మిది 1967లో శ్రీ జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర భారతీ స్వాముల వారు బందరు పరాసుపేటలో బస చేసి ఆంజనేయ ఆలయం గురించి తెలుసుకుని రాత్రి 12 గంటలకు 45 నిమిషాలు ధ్యానం చేసి ఆలయ పునరుద్ధరణ పవిత్రమంతంగా కావింపజేశారు. అది మొదలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆలయం విరాజిల్లుతోంది. ఆలయ ఆవరణంలో హనుమంతుని వాహనమైన ఒంటె రథం, దానిపై ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నాయి. భవుని శోభకర అవతార అపరాజిత అసుర భీకర అపరాజిత అసుర భీకర ఆశ్రిత వరద మహావీర ఆశ్రిత వరద మహావీర. మంటపంలో శ్రీ హనుమాన్ నవావతార చిత్రాలను దర్శించుకోగలం. అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజ ఆంజనేయుడు, పంచముఖ అష్టముఖ ఆంజనేయులు, అష్టాదశ భుజ ఆంజనేయుడు, శ్రీ సువర్చల సమేత ఆంజనేయుడు, చతుర్భుజాంజనేయుడు, ద్వాం త్రింశద్భుజాంజనేయుడు, శ్రీ వానరాకార ఆంజనేయ స్వామి చిత్తరువులను వీక్షించగలం. నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్య. సీతా కళ్యాణ ఘట్టం, రామాంజనేయుల పరిష్వంగ మనోహర దృశ్యం, దాసాంజనేయ, పంచముఖాంజనేయ, కృష్ణాంజనేయ పటాలను దర్శించగలం. మచిలీపట్నంలో స్థానిక పరాసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల ఆంజనేయ స్వామికి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరం. వేలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు. పల్లకిలో ఊరేగించే శ్రీ సువర్చల ఆంజనేయ మూర్తులు పట్టుబట్టలతో పుష్పమాలలతో దర్శనమిస్తాయి. ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మంగళవారం, శనివారం విశేషంగా భక్తులు తరలివస్తారు. రఘువర విమలయశ జోదాయక ఫలచారి. అర్చక విధానం ప్రాచీనము, శాస్త్రోక్తము అయి తమ ఎలవేల్పు అయిన ఆంజనేయుని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించుకునేదిగా ఉంది. పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికా. వంశపారంపర్యంగా అర్చనలను 6వ తరం అర్చకులు నేడు నిర్వర్తిస్తూ ఉండడం విశేషం. గత 20 ఏళ్లుగా వైశాఖ మాసంలో హనుమ జయంతి అత్యంత దిగ్విజయంగా చేస్తున్నారు. చక్ర పెరుమాళ్లును నిలిపి గత 4 సంవత్సరాలుగా శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. జయ హనుమాన
ज्ञानगुणसागर जय कपीश तिरुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनीपुत्र पवन सुतनाम. మార్గశిర మాసంలో దంపతులు సామూహికంగా హనుమద్ వ్రతంలో పాల్గొనడం జరుగుతోంది. సంగి కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर. స్త్రీలు సామూహికంగా ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కావిస్తూ ఉంటారు. जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान. लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाई रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै. ఆశ్రిత జన రక్షకుడు అభిష్టవర సిద్ధి ప్రదాత అయిన హనుమంతుడు సువర్చల సహితంగా భక్తులకు దర్శనమిస్తాడు. తను దర్శించే భక్తుల అభిష్టాలను నెరవేరుస్తూ కొలుపులందుకుంటూ ఉంటాడు. సువర్చల సమేతంగా ఆంజనేయ స్వామి వారిని పల్లకిలో ఊరేగించి వింజామరలతో ధూపాలతో మంగళవాద్యాలతో భక్తజన నయనానందకరంగా కాగడాలతో పాటు గుడి చుట్టూతా కూడా ప్రదక్షిణలు చేయించి గర్భాలయంలో నిలిపి శాస్త్రవిధి పూజలు అర్చనలు నిర్వహిస్తారు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. నిత్యము స్మరించు మారుతి నామం సత్యము హరించు సంకటజాలం నిత్యము స్మరించు మారుతి నామం సత్యము హరించు సంకటజాలం. ఈ స్వామి సంతాన భాగ్యం ప్రసాదించే కళ్యాణమూర్తిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న మహనీయ మూర్తి. బందరు పరాసుపేట వరాల ఆంజనేయునిగా భక్తుల విశ్వాసంతో వర్ధిల్లుతున్నాడు. శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కోరిన భక్తులకెల్లా దయాళువై ప్రసన్నుడై విరాజిల్లుతున్నాడు.
బందరు పరాసుపేట వరాల ఆంజనేయునిగా భక్తుల విశ్వాసంతో వర్ధిల్లుతున్నాడు. శ్రీ ఆంజనేయ స్వామి కటాక్షం అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.